వ్యాలంటైన్ వీక్ అయిపోయాక యాంటీ వ్యాలంటైన్ వీక్ ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్లర్ట్ చేయడం ఓ ఆర్ట్. ఎలా పడితే అలా చేస్తే మాత్రం లైన్ కట్ అవ్వడం కన్ఫర్మ్. ఫ్లర్ట్ చేసేటప్పుడు చాలా విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇష్టపడిన వాళ్ళు జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని కనికరించరు, మీ వైపు కన్నెత్తి చూడరు. వ్యాలంటైన్ వీక్ అయిపోయాక ఇంకో వీక్ వస్తుంది, అదే యాంటీ వ్యాలంటైన్ వీక్. ఇప్పుడంతా యాంటీ వ్యాలంటైన్ వీక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ యాంటీ వ్యాలంటైన్ వీక్లో ఫ్లర్టింగ్ డే కూడా ఒకటి. ఫ్లర్టింగ్ అంటే మన లాంగ్వేజ్లో పులిహోర కలపడం అని అర్థం. ఈ పులిహోర కలపడంలో ఎవరి సైట్ వారిది. అయితే కొన్నిసార్లు ఈ ఫ్లర్టింగ్ ఉన్న రిలేషన్ను పాడు చేస్తుంది. అందుకే ఫ్లర్టింగ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదో తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీకు పులిహోర కలపాలని ఉందా? నచ్చిన వాళ్లను మాటలతో ఫ్లాట్ చేయాలని ఉందా? అయితే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ క్రష్ను మీ వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఏది మాట్లాడినా కాన్ఫిడెన్స్తో మాట్లాడండి. మీరు ఫ్లర్ట్ చేసేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మాటల కంటే చేతలే గట్టిగా మాట్లాడుతాయన్న విషయం తెలిసిందే కదా. ఫ్లర్టింగ్లో అసలు సీరియస్నెస్ తీసుకురాకూడదు. అంతా ఏదో జోక్లాగా నవ్వించేలా ఉండాలి. కానీ మీ భావాలను వాళ్ళకి ఆ జోక్లోనే తెలిసేలా చేయాలి. అందులో నిజముందన్న విషయం వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఫ్లర్టింగ్ అనేది రెండు వైపుల నుంచి ఉంటుంది. అందుకే అవతలి వాళ్ళు మాట్లాడేది కూడా వినండి. వారిని ప్రశ్నలు అడగండి. వారి సమాధానాలను శ్రద్ధగా వినండి. ఆలోచించి ప్రతిస్పందించండి. ఫ్లర్టింగ్లో దూకుడుగా ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అలా చేయడం అవతలి వారిని భయపెడుతుంది. స్లో అండ్ స్టడీ ఫ్లర్టింగ్ విన్స్ ది రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లర్టింగ్ అతిగా చేయొద్దు. ఫ్లర్టింగ్ చేయడం అందరికీ రాదు. కొందరికి మాత్రం చాలా సహజంగా వచ్చేస్తుంది. వాళ్ళు ఫ్లర్టింగ్ మొదలెడితే ఎవరైనా ఫ్లాట్ అవుతారు. కానీ కొంతమంది అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఫ్లర్ట్ చేస్తారు. దీనివల్ల మీ క్రష్ జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని కనికరించదు, మీ వైపు కన్నెత్తి చూడదు.